సిపిఐ ఆవిర్భావానికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జయదేవ్పూర్ మండల పరిధిలోని తిగులు గ్రామంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జెండాను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అంతకుముందు అమరజీవి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దయానందరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రసంగించారు. దేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి కార్మిక, రైతు ఉద్యమాల వరకు సిపిఐ కీలక పాత్ర పోషించిందని వారు గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు బ్రౌన్ ప్రకాష్ రావు, మాజీ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, భిక్షపతి, బాలిరెడ్డి, సిపిఐ నాయకులు నరసింహారెడ్డి, రామరెడ్డి, బాలిరెడ్డి, అంజిరెడ్డి, రాజేశం, వార్డు సభ్యులు వెంకట్, రాజు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ ప్రయాణంలో ఈ దేశంలో ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఆటుపోట్లకు సంబంధించిన విషయాలు ప్రస్తావించినట్టు నేను అభిప్రాయపడతా ఉన్నాను. సరే, ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ఒక పండుగ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఎర్ర జెండాలు ఎగరవేసి భారత కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి అనేక మంది త్యాగాలు చేసినటువంటి వీరులకు, అమరులను స్మరించుకుంటూనే ఈ 100 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మిత్రులారా, సరే, మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వస్తే ఈ దేశానికి స్వతంత్రం రాకముందే 1925 డిసెంబర్ 26వ తేదీన మరి దేశానికి స్వతంత్రం కావాలి, ఈ బ్రిటిష్ ముస్కర్లను పాలన అంతమొందించాలనే లక్ష్యంతో ఆ రోజు నిజమైనటువంటి దేశభక్తులుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఈరోజు వాళ్లే నిజమైనటువంటి దేశభక్తులుగా ఆ రోజు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఈ దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ చరిత్ర వక్రీకరించడానికి అనేకమైనటువంటి విశ్వ ప్రయత్నాలు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలను మనం ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ దేశం స్వతంత్ర సంగ్రామే కాకుండా మనం 1947 ఆగస్టు 15వ తేదీన ఈ స్వతంత్రం వస్తే ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం కబందాస్తాలో ఉండే దొరలు, దేశముఖులు గ్రామాలను పూర్తిగా ఆధీనంలో తీసుకొని మరి పంటలు పండినటువంటి రైతుల దగ్గరికి దేశవ్యాప్తంగా అనేక పద్ధతులలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో 1925 డిసెంబర్ 26వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, దీని మీద కొన్ని విప్లవ గ్రూపులకు వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ అధికారికంగా ఈ తేదీని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైనటువంటి తేదీగా కమ్యూనిస్ట్ పార్టీ గుర్తిస్తూ ఉన్నది. అందుకే గత 100 సంవత్సరాలుగా ఈ దేశంలో ముఖ్యంగా ఏర్పడ్డ సందర్భం 1925 అంటే భారతదేశము బ్రిటిష్ పాలకుల పాలనలో ఉన్నటువంటి సమయంలో ఏర్పడినటువంటి పార్టీ. వారి పాలన నుంచి విముక్తి కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే మన భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసినాం. ఆయన కూడా ఈ 1925 తర్వాతనే, అంటే ఆయన చనిపోయిన తేదీ 31. కాబట్టి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంతోనే ఈ దేశంలో
బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టే దానికోసం ఆయన ఎంచుకున్నటువంటి పంతాలో పోరాటాన్ని కొనసాగించడం జరిగింది. ఆయనను అతి చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులు ఉరితీసినటువంటి చరిత్ర. అలాగే భారత